ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు. కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే, అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళాడా? పరామర్శించాడా? అన్నాడు ఇంకో మాట, అవసరమైతే మా వాళ్ళకు చెప్తే ఎండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రఫా ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు, నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్తే వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? చెయ్యాలనా లేదా? మన మనుషులతో పనిచేస్తామా లేదా? ఏం చేశాడు? ఎత్తి ఆ పొదల్లో పారేశారు. అతను చనిపోయాడు. చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు, బంగారుపాలెంలో మార్కెట్ కమిటీ ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్ లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ వచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే, నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా. సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు ఇతను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫే అంటే నిన్న